తరగతి గదిలో పుస్తకాలు పట్టాల్సిన విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా భాగ్యనగరంలో చోటు చేసుకుంటున్న ఘటనలతో తీవ్ర ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం డ్రగ్స్ వ్యవహారంపై ఉక్కు పాదం మోపుతోంది. దీనిలో భాగంగా పలువురిని పోలీసులను అదుపులోకి తీసుకోగా వారిలో కొందరు విద్యార్థులు ఉండడంతో కంగు తింటున్నారు. మత్తుకు అలవాటు పడ్డ విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చికిత్స చేయిస్తున్న విషయాన్ని తెలుసుకున్న 99 టీవీ టీం ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను ప్రశ్నించింది. దీంతో విద్యార్థుల అమాయక తల్లిదండ్రులు ఒక్కసారిగా బోర్న వెలిపించారు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటే ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే. డార్క్ టీవీలో అంతా మా ఇంటి మీద వచ్చి మున్సిపల్ చేసుడు నాకేం అర్థమైతే లేదు. నాకు విషయం తెలియదు. ఇప్పుడు మీకు అడగకుండా మేము ఏదో చేయడం డీబోర్డ్లో చేసింది. డీబోర్డ్లో నైట్ షిఫ్ట్ చేసే వరకు ఆయనకు పడలేదు. పడక ఆయనకు మళ్ళీ ఈ నైట్ ఆయన పడతలేదని చెప్పేసి నైట్ బంద్ చేసింది. డ్యూటీ బంద్ చేసినాక డేట్ చూసుకుందామని అదే సార్ అంటే యాక్చువల్లీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది వేరే ఉద్దేశం మిమ్మల్ని కన్సల్ట్ కాకుండా విషయం తెలియకుండా స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదని. సరే సార్ నేను జాబ్ చేస్తుంది సార్, పిల్లలు జాబ్ చేస్తుంది. ఏం ప్రాబ్లం డాక్టర్కి రిపోర్ట్ ఉంది కదా, నరాల ప్రాబ్లం అని చెప్పేసి మేము హాస్పిటల్ తీసుకుంటాం. మళ్ళీ అక్కడ ఇంటికాడ పోయేది స్టూడెంట్స్ అంతే వాళ్ళకి ఏం చెప్పినా తెలియదు. వాళ్ళు హెడ్ ఆఫీస్కి బజార్ ఉంటాయి కదా, మాకు వాళ్ళు తెలిసింది కేసీఎల్ లింక్ అంటే ఇట్లా ఇట్లా అని చెప్పింది. ఎంతవరకు వాస్తాం రేపు డాక్యుమెంట్స్ చేస్తాం. అదే సార్ డాక్టర్ ఇట్లా నీకు వచ్చింది. ఇట్లాంటి కంట్రోల్ మరి సూపరింటెండెంట్ చేస్తే ఇట్లా ఇక అందరంటే సార్ కొందరు అది తాగినట్టు ఎందుకు లేదు సార్ మీరు ఇక్కడికి వచ్చి అంటే నేను వేరే డాక్టర్ చూపించాను సార్. నా మీద ఆయన తీసుకున్నాము తక్కువ కాలేదు. రిపోర్ట్ మీకు పాత డాక్టర్ రాసినది నేను డీబోల్డ్ అని చేసాను సార్. డీబోల్డ్ ఏటీఎం సార్, ఏటీఎం నుంచి మా పర్సు మాకు బేబీలకి బస్సులో ఎవరు వాళ్ళకి ఎంతవరకు న్యాయం బస్తీ మాందించలేక క్లైంట్ అనే సమాచారం బయటకు మాకైతే కలగాలంగా మాకైతే తెలుసు, మీకైతే ఎవరో చెప్పండి. మాకైతే తెలుసు మీరు మేము పేషెంట్ అయితే ఆమె వచ్చి సిగరెట్ పైసలు ఎందుకు ఇవ్వలేదు నువ్వు అంటే డాక్టరు మేము ఇక్కడ మెడిసిన్ వాడుతున్నాం, ఆమె సిగరెట్ తాగనియొద్దమ్మా, నువ్వు డబ్బులు ఇవ్వద్దని డాక్టర్ చెప్పిండు. అది మా బాధ్యతనా కాదా? అదే నేను అన్నా, చూడమ్మా డాక్టర్ తాగొద్దన్నాడు కాబట్టి నేను ఇవ్వలేదు. డాక్టరు ఆయన నువ్వు జాగ్రత్త చూసుకోవాలమ్మా, నువ్వు చూసుకుంటేనే మెడిసిన్ పనిచేస్తుంది అని చెప్పిండు ఆయన. మళ్ళీ వేరే ఎంఎస్ డాక్టర్ దగ్గర ఇప్పుడు ఇక్కడ వాడబట్టి 2 months అవుతుంది.
ముందుకు వచ్చినా కదా. హాస్పిటల్ రీహాబిలిటేషన్ కూడా ఉంది. ఆ టైప్ ఆఫ్ పేషెంట్ అదే అంటే అట్లాంటి మానసికంగా ఏదైనా ఇబ్బంది పడేటోళ్ళకి కాలేజీలో ఉన్నప్పుడు ఏమైనా అలవాటు అయింది ఏమో తెలియదు సార్, ఇక అవన్నీ మనకు తెలియదు. ఫ్రెండ్స్ సర్కిల్ అంత డబ్బులు ఎక్కడ వాళ్ళు పోతప్పుడు 10 రూపాయలు ఇచ్చి పంపిస్తుంది కాలేజీకి. సార్ మాకంతా లేకనే సార్ ఏదో మామూలు జనరల్ వేసుకోండి సార్ 20 రూపాయలు అడుగుతుండు, 20 రూపాయలు అడుగుతుంది ఆయన. ఎందుకు సిగరెట్ కావాలి? అంటే ఇప్పుడు కాలేజీ ఏజ్లో సిగరెట్ ఏమో అవన్నీ మాకు తెలియదు. నీకు ఇంట్లో తెలియదమ్మా, బయట చేసిన వాడు సిగరెట్ తాగుతారని కూడా తెలుసు నీకు. కొంచెం అలవాటు సిగరెట్ తాగుతారు. సిగరెట్ అలవాటు సిగరెట్ కొకైన్ పెట్టుకుని తాగుతారు. అది వందలు గంజా పెట్టుకుని తాగుతారు. తెలిసిందా మనకు అర్థం కాదు. అవన్నీ తెలియదు. For more updates, please subscribe 99 TV Telugu.